సో ఈ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొంతకాలం మనము అబ్రాడ్లో వర్క్ చేసిన తర్వాత వర్కింగ్ కల్చరు ఈ ప్యాటర్న్స్లో అడ్జస్ట్ అయిన తర్వాత ఈ ఫారెన్ లైఫ్ కొంత రిలాక్సింగ్ లైఫ్ ఇవన్నీ అన్ని రకాలుగా పాజిటివ్సే ఎక్కువ ఉంటాయి మనకి నెగిటివ్స్ కన్నా. ఒక్క నెగిటివ్ ఏంటంటే మనకు పలకరించేవాడు అనేవాడు ఉండడు, మన చుట్టాలు అనేవాళ్ళు రారు, ఇలాంటివి ఫ్యామిలీ రిలేషన్స్ ఉండవు, కొంత అదొక ఇది అనేది ఉంటుంది. సో ఒకవేళ ఇప్పుడు ఏఐ వల్ల జాబులు పోతున్నాయి, మళ్ళీ ముందు ముందు జాబులు వస్తాయో లేదో తెలీదు, రెసిషన్ అంటున్నారు. ఒకవేళ రెసిషన్ కనుక వస్తే జాబులు పోతే పరిస్థితి ఏంటి, ఎలా సర్వైవ్ అవ్వాలి అన్నప్పుడు ఇండియా వెళ్ళాలి అనే ఆలోచన ఉంటే యాక్చువల్గా కొంతమంది పెద్దవాళ్ళు ఆల్రెడీ చాలామంది ఏజ్డ్కి వచ్చిన పేరెంట్స్ ఉన్న వాళ్ళ పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఎవరైనా సరే మీరు వెళ్ళిపోవాలి అనుకునే థాట్ ఏమన్నా ఉంటే మాత్రం హ్యాపీగా వెళ్ళిపోండి, ఎక్కడైనా సర్వైవ్ అవ్వచ్చండి. మెయిన్ ఎవ్రీథింగ్ ఏంటంటే మన మైండ్ సెట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏంటంటే సర్వైవ్ కాలేము, అక్కడికి వెళ్తే అక్కడ అట్లా ఉంటుంది అటగా, ఇక్కడ ఇట్లా ఉంటుంది అటగా, ఏముండదండి. ఎండ్ ఆఫ్ ద డే మన కంట్రీ ఈజ్ మన కంట్రీ. మనం పుట్టాము, పెరిగాము, చదువుకున్నాము, మనం అక్కడ బతికాక కదా ఫారెన్ వచ్చాము. సో అన్ని రోజులు బతికినప్పుడు లేని ఇబ్బంది ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఫారెన్లో పనిచేసిన తర్వాత మనకి ఇండియాలో వస్తుందా అంటే రాదు. హ్యాపీగా ఉండగలుగుతాం. ఏదైనా కానీ కొంత అడాప్ట్ చేసుకోవాలి. ఒకసారి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మనమే అడ్జస్ట్ అయిపోతాం. దాంట్లో చాలా మంది వెళ్ళారు, చాలా మంది మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇండియాలో చక్కగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు.